చైనాకు చెక్ చెప్పేందుకు తైవాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చిప్ మేకర్ గా పేరొందిన తైవాన్ జపాన్ లో 2 సెమీ కండక్టర్ల తయారీకి సిద్ధమైంది. దీనికోసం జపాన్ సైతం భారీగా పెట్టుబడులు పెట్టడమే కాక అధికంగా రాయితీలు సైతం అందిస్తోంది. దీంతో చైనా పురోగతి నిరోధించే అవకాశం ఉందన్న వార్తలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. చిప్ మేకర్ తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జపాన్లో సుమారు $7.4 బిలియన్ పెట్టుబడితో రెండో సెమీకండక్టర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని జపాన్ వార్తాపత్రిక నికాన్ కోగ్యో షింబున్ నివేదించింది. 2025 నుండి 5nm, 10nm చిప్లను తయారు చేయడానికి టీఎస్ఎంసీ కొత్త ప్లాంట్ను కుమామోటో నైరుతి ప్రాంతంలో నిర్మిస్తుందని నివేదిక తెలిపింది. టీఎస్ఎంసీ తైవాన్ దాటి యుఎస్, యూరోప్, జపాన్ వంటి ప్రదేశాలకు విస్తరించాలని చూస్తోంది. చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ఆతిథ్య దేశాలు అందించే రాయితీల ద్వారా కూడా ఈ విస్తరణకు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే అరిజోనాలోని తన భారీ చిప్ ఫ్యాక్టరీలో పనిని ప్రారంభించింది. ఐరోపాలోని ఫ్యాక్టరీ కోసం లొకేషన్ల కోసం స్కౌట్ చేస్తూనే ఉంది. కొత్త ప్రదేశాల్లో ఉత్పత్తి వ్యయం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచ విస్తరణ చిప్ మేకర్కు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో భవనం సౌకర్యాల నిర్మాణ వ్యయం టీఎస్ఎంసీ ప్రకారం తైవాన్లోని పాప్తో పోలిస్తే 5 రెట్లు ఎక్కువని సంస్థ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ వ్యయ అంతరాన్ని తగ్గించాలని టీఎస్ఎంసీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా యుఎస్, చైనా చిప్ వార్ మధ్య వినియోగదారులకు ఉత్పాదక సామర్థ్యాన్ని హామీ ఇవ్వడం ఫౌండరీలకు అత్యవసరంగా మారింది. దాని కార్యాచరణ స్థానాలను వైవిధ్యపరచడం వలన టీఎస్ఎంసీ వాతావరణం, ప్రతిభా కొరత తైవాన్, చైనా మధ్య రాజకీయ ఉద్రిక్తతలను తట్టుకోవడంలో సహాయపడుతుంది. ఇవి జపాన్లో కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా విస్తృత డీకప్లింగ్ ధోరణి మధ్య చైనా నుండి పాత్రలను మారుస్తున్నాయి. హై-ఎండ్ సెమీ కండక్టర్లలో చైనా పురోగతిని నిరోధించడానికి, దాని పొత్తులను పటిష్టం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ చేసిన ప్రయత్నాల ద్వారా ఈ మార్పు పాక్షికంగా ప్రేరేపించబడింది. జపాన్ ఈ భౌగోళిక రాజకీయ చదరంగం ఆటలో లబ్ధిదారుగా మారింది. దీనికి తోడు ప్రభుత్వం పెట్టుబడులు, రాయితీల ద్వారా సెమీకండక్టర్ రంగం వృద్ధికి చురుకుగా మద్దతిస్తోంది. జపాన్లో తైవాన్ కంపెనీల విస్తరణ దేశ సెమీకండక్టర్ పరిశ్రమకు కొత్త అధ్యాయాన్ని తెలుపుతుండగా ఇది స్థిరత్వం, శ్రామిక శక్తి అభివృద్ధి గురించి ఆందోళనను కూడా వెలుగులోకి తెస్తోంది. తైవాన్, చైనా మధ్య రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చైనా టీఎస్ఎంసీకి పెద్ద ఆదాయ వనరుగా కొనసాగుతోంది. టీఎస్ఎంసీ ఎన్టీటీ జాబితాలో లేని చైనీస్ కస్టమర్లకు సేవలందించడం కొనసాగించింది. 2022లో టీఎస్ఎంసీ ఆదాయంలో చైనా 10% వాటాను కలిగి ఉంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో యువ నిపుణుల సంభావ్య కొరత అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. కంపెనీలు కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నందున ప్రతిభను ఆకర్షించడం, పెంపొందించడం, వృద్ధి, ఆవిష్కరణలను కొనసాగించడానికి కీలకంగా మారింది. జపాన్ సెమీకండక్టర్ పరిశ్రమకు ముందున్న రహదారి ఆశాజనకంగా సవాళ్లతో నిండి ఉంది. గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో తన పాత్రను పునర్నిర్వచించుకునే అవకాశంతో దేశం కీలక సమయంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ దీర్ఘకాలిక విజయాన్ని సాధించాలంటే శ్రామిక శక్తి, సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమల, ప్రభుత్వం, విద్యావేత్తల నుండి సమిష్టి కృషి అవసరం. తైవాన్ కంపెనీల విస్తరణ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ జపాన్ పునర్జీవనానికి వేదికగా నిలిచాయి. కానీ రాబోయే సంవత్సరాల్లో తీసుకున్న చర్యలు జపాన్ ఈ క్షణాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలదా, ప్రపంచ సెమీకండక్టర్ లీడర్గా దాని స్థానాన్ని పొందగలదా అనేది నిర్ణయిస్తాయి. టీఎస్ఎంసీ యుఎస్ విభాగం వినియోగదారులకు దగ్గరగా ఉండడానికి, చైనా దాడి నుండి రోగ నిరోధక శక్తిని కలిగి ఉండడానికి సహాయపడుతుంది. అరిజోనా టాలెంట్ పూల్ సబ్సిడీలు ఫౌండరీ పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఇంటెల్ అరిజోనాలో సంవత్సరాలుగా పనిచేస్తోంది. అరిజోనాలో ఉన్నప్పటికీ టీఎస్ఎంసీ దాని అన్ని యుఎస్ కస్టమర్ డిమాండ్లను వెంటనే తీర్చలేకపోయింది. తైవాన్ దాని ప్రణాళికల్లో పెద్ద భాగంగా కొనసాగింది. యుఎస్ పాప్ టీఎస్ఎంసీకి అగ్రగామి యుఎస్ కస్టమర్లకు సేవలు అందించడంలో సహాయపడుతుందని జపాన్ ఫ్యాబ్ కంపెనీ స్పెషాలిటీ టెక్నాలజీలు, ఇమేజ్ సెన్సార్, ఆటో, ఎంసీయూలు మొదలైనవి 3D IC రీసెర్చ్లో ట్రాక్షన్ పొందడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చిప్ పరిశ్రమ ల్యాండ్స్కేప్లో గణనీయమైన మార్పును సూచిస్తూ జపాన్, తైవాన్ చిప్ కంపెనీల నుండి పెట్టుబడులు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోంది. చైనా సెమీకండక్టర్ పురోగతిని అరికట్టడానికి, మిత్ర రాజ్యాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ప్రోత్సహించే ప్రయత్నాల ద్వారా అభివృద్ధి చెందుతున్న పొత్తులు, వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలు కీలకంగా మారాయి.